బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు నిజాం కాలేజీ నుండి సెంట్రల్ యూనివర్సిటీకి పోయి చదువుకునే గొప్ప నాయకుడు. ఓకే. మదియాషి గారు నిజాం కాలేజ్, శ్రీధర్ అన్న గొప్ప చదువుకున్న మేధావి. నాకేం చేసిందంటే మేధావులు మౌనంగా ఉంటే మోసం చేసినట్టే అనేది బాధ నాలో ఉండే. ఈ మేధావులు ఈ రాజ్యానికి అవసరం. ప్రజలకు ఏం కావాలి? నేను బట్టి విక్రమార్క అన్న గురించి సెంట్రల్ యూనివర్సిటీలో తెలుసుకున్నప్పుడు వామ్మో ఒక రాడికల్ బట్టి విక్రమార్క అన్న. ఇప్పుడు చెప్తున్నా, బట్టి విక్రమార్క అన్న ఆ మహనీయుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఒక రాడికల్. ఆ సెంట్రల్ యూనివర్సిటీ అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రశ్నించి ఎదుర్కొని ఇది అన్యాయం అని నియమించే యుద్ధవీరుడు. అది క్రాస్ దాంట్లో వచ్చి ఎన్ఎస్యూలో పడ్డాడు తప్ప ఒక విప్లవకారుడు బట్టి విక్రమార్క. శ్రీధర్ బాబు అన్న కూడా ఒక విప్లవకారుడు అన్నట్టు. ప్రశ్నించితే ఇక్కడ అన్యాయం జరిగితే వెళ్ళిపోతాడు. అదే మదియాష్కి గౌడ్ గారు కన్నబిరాన్ లాయర్తోనే పనిచేసినారు. వీళ్ళు ఒక మానవత్వం కలిగిన వాళ్ళు, మేధావులని ప్రతిసారి నా మీటింగ్లోకి వాళ్ళనే పిలుస్తారు. ఎందుకంటే మేధస్సు మనం ఏం చేయాలి, ఈ సమాజంలో మనం పుట్టినందుకు ఈ సమాజానికి మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, ఈ మేధావులతో చర్చిస్తే ఇంటలెక్చువల్ ప్రొఫెసర్స్ అందరు కూడా వీరి ఆలోచనలు మన స్టూడెంట్స్ ఆలోచనలు వారి ఆలోచనలు పంచుకుంటారు. మీరు చూడండి ఉపేందర్ గారు, వీళ్ళ దగ్గర పోయి కూర్చున్నప్పుడు ఇట్లనే కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటున్నాం అంటే చదువుకున్న జ్ఞానిని సంస్కరిస్తాడు, గౌరవిస్తాడు. చదువు లేని మంత్రుల దగ్గరికి పోతే వానికి ఎన్ని కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఉన్నాయో ప్రియాంబుల్స్ అంటే చెప్పలేడు. ఏ ఆర్టికల్స్ గురించి చెప్పలేడు. ఈవెన్ దో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడదని అది కూడా తెలియకపోయి ఫ్యాక్ట్ మీరు కరెక్ట్ తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఒక అనామకుడు పరిపాలిస్తే ఇగో ఇదే పరిస్థితి ఉంటుంది. ప్రజల పక్షాన్ని లేకుండా నేను నష్టపోతున్నా, నేను మోసం చేస్తున్నానని తెలియకపోవడం కూడా నష్టం చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నష్టపోయిన తర్వాత పోయి ఫామ్ హౌస్లో కూకున్నాడు. ఫామ్ హౌస్ నుంచి ఇటు వచ్చిండు. ఈయన అల్లుడు కొడుకు పెద్ద బిల్డప్లు ఇస్తాను కదా, ఇంకోసారి ఈ ప్రాంతంలో తప్పిదారిపోయి ఆ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఆ ప్రజల పాదాలకు వందనాలు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఆ తల్లి సోనియా గాంధీ తల్లి ఇవ్వకపోతే తల్లి పాత్ర వహించింది. ఇప్పుడు నేను అదే కంపారిజన్ చేస్తున్నాను. ఇతను 4 కోట్ల మంది ప్రజలకు నేను తండ్రిగా వ్యవహరిస్తానని చెప్పి మోసం చేసి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చున్నాడు తప్ప ప్రజలకు చేయలే. ప్రజల లివర్లు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఆల్కహాల్కి బానిసలు చేసింది. అదే సోనియా గాంధీ తల్లి పాత్ర వహించి తల్లులకు ఆ స్వభావం ఉండదు. తల్లులకు ఆ స్వభావం ఉండదు. కానీ అదే తల్లి ఆ అమ్మ పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే, తన సొంత పార్లమెంట్ మెంబర్లు అబ్బో రేపు టికెట్ ఇస్తుందో ఇయ్యదని తెలిసి కూడా పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా ముక్కుకు పెట్టుకొని అందరు తల్లుల పాత్ర వహించింది. ఆ తల్లి సోనియా గాంధీ తల్లి ఇవ్వకపోతే హూ ఈజ్ కేసీఆర్? నీ ఫ్యామిలీ ఎక్కడ? తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ బడుగు బలహీన వర్గ విద్యార్థుల ఉద్యమ ఫలితమే కోట్లు సంపాదించి పెట్టింది ఈ మూర్ఖులకు. నా రూమ్ కార్డు ఎందుకున్నారు? ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే శ్రీధర్ బాబు గారు ఒక మహామేధావి, బట్టి విక్రమార్క గారు మహామేధావి, మదియాష్కి గారు కూడా ఒక మహామేధావి. వాస్తవానికి వాళ్ళకి పిలవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎథిక్స్ గల్లోళ్ళు, మోరల్ వాల్యూస్ గల్లోళ్ళు. అదే ఉద్యమంలో ముందుకు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పోరాటం చేసుకొని డి అంటే డి అన్నాడు తప్ప యుద్ధం చేసిండు తప్ప తల ఉంచలే. కానీ చాలా మంది మాట్లాడుతుంటారు ఇప్పుడు సంబంధించిన బీఆర్ఎస్ కావచ్చు, ఏబీవీపీ నాయకులు కావచ్చు, అసలు రేవంత్ రెడ్డికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే చిత్తశుద్ధి లేదని చెప్పి గతంలో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డు మీద కూలీలు అని చెప్పి మాట్లాడిండు. ఆ రకమైన పదజాలంతో మాట్లాడడం మాకు కొంచెం బాధ కలిగించిందని మాట్లాడుతుంటారు. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల త్యాగము, ఉస్మానియా యూనివర్సిటీ గొప్పతనం మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఎందుకంటే వాస్తవానికి ఇద్దరు ముగ్గురు చేసిన దానికి యావత్ యూనివర్సిటీ విద్యార్థులను కంపారిజన్ చేసిందని వాళ్ళు చెప్పడం తప్పు. ఎందుకంటే ఒక రాజుకు బానిసగా ఉండేటోళ్ళు ఉంటారు 2, 3, 4. మీకు తెలియంది కాదు, మీరు యూనివర్సిటీ స్టూడెంట్సే కాబట్టి, స్కాలర్స్ కాబట్టి. ఆ 3, 4, 5 చేసే పనికి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసేదే అది సత్యం. కానీ యూనివర్సిటీ మొత్తం అనలేదు. జరిగేది అదే. అక్కడికి పోయి ఇదే హల్చల్ చేయాలంటారు తప్ప మీకు వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ అంటే అపారమైన గౌరవం ముఖ్యమంత్రి గారికి. ఉస్మానియా యూనివర్సిటీని బతికించుకోవాలి, ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటేనే రేపు మనకు భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మల్లు బట్టి విక్రమార్క గారు, దుద్దుల శ్రీధర్ బాబు గారు కూడా ఒక పెద్ద ప్రణాళిక చేస్తున్నారు. చదువు లేకుంటే
నీకు అభివృద్ధి అనేది ఉండదు. రైట్ అన్న, ఉద్యమంలో కావచ్చు, ఉద్యమం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికలుగా మీరు అనేకమైన సమస్యల మీద కొట్లాడిన సందర్భాలు మనం చూసినాం. 10 ఏళ్లుగా రాజకీయంగా ప్రశ్నార్థకంగా మారిండు వరంగల్ రవి గారు అని అంటే మీరేమంటారన్నా? ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీలో మీరు అనేక రకమైన టికెట్లు ఆశించి భంగపడ్డ విషయం మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. రాబోయే రోజుల్లో రవి గారు ఏ పరిస్థితిలో ఉండబోతారంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి ఒక మంచి ఆలోచనను, నా ఆలోచనకు పదును పెట్టారు ఉపేంద్ర గారు. ఓకే. వాస్తవానికి ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నా గొప్ప విజయం ఏంటంటే ఒక నిరంకుశ పాలన అంతమైంది. ఫస్ట్ విజయం అదే నాకు. ఆ తర్వాత నేనేం చేయాలి, నాకు టికెట్ వచ్చిందా రాలేదని సెకండరీ. పార్టీ విల్ బి డిసైడ్. ఓకే. పార్టీ ఏది చెప్తే అది వినటానికి నేను సిద్ధంగా ఉన్నా. అంటే మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మీరు వరంగల్ రవిగా మీకు నామకరణం గతంలో ఉద్యమంలో చేయబట్టి, ఇంకోటి స్థానికులుగా మీరు వరంగల్ స్థానికులు కాబట్టి వరంగల్ నుంచి పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు మీరు అని చెప్పి ఒక సమాచారం ఉందన్న. ఎంతవరకు వాస్తవం? ఇందులో అవకాశం వస్తే చేస్తారా? కరెక్ట్. ప్రతి మనిషి కోరిక ఆశాజీవి. ఆశాజీవిలో ఉన్నటువంటి ఆశ ప్రేరణ చేస్తా అంటారు. నేను వరంగల్ బిడ్డనే. వాస్తవానికి పార్టీ నాకు ఇచ్చిన, పార్టీ వేరే వాళ్ళకి ఇచ్చిన, నేను అడగటంలో తప్పులేదు. నాకు ఆకలి అయితే అంటే అమ్మ అన్నం పెట్టమని అడుగుతా అంట, అమ్మ పెడుతుంది. నేనేందంటే స్థానికుడిని. ఒకవేళ పార్టీ నాకు అవకాశం వస్తే 1,00,000 మెజార్టీతో గెలుస్తా. 1,000 కోట్లు కేసీఆర్ అనే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్ని ప్రలాగాలు బట్ట 1,00,000 మెజార్టీతో గెలుచుకొని వస్తా సునాయాసంగా. వరంగల్ రవి, వరంగల్ ఎంపీ. రవి ఆస్తులు ఏం తెలుసా? అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలరు? ఎస్, ప్రజలైన ధైర్యం, కూలీనాలు చేసుకునే ప్రజలైన ధైర్యం, ఆకలితో అలమటించే నా ప్రజలు, నిరుద్యోగులే నా ప్రజలు. కాకతీయ యూనివర్సిటీ మొత్తం కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ హృదయాలలో నాటుకపోయినా. అదే ఉన్నటువంటి మార్కెట్లో పనిచేసే హమాలీల తల్లులకు తండ్రులకు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ మనసులో నాటుకపోయినా. ఆ రోడ్ల పొండి మురికాలలో పొండి డేరాలు వేసుకునే తల్లుల కష్టాల నుంచి, కడల నుంచి నేనేందో తెలుసు వాళ్ళకి.